ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ఊరి ఆవేదన గురించి. స్వచ్ఛమైన గాలి పీల్చుకోడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తే అదెలా ఉంటుందో ఊహించుకోగలమా? కాలుష్యం, అనారోగ్యం, అధికారుల నిర్లక్ష్యంతో పోరాడుతున్న కాటేపల్లి గ్రామస్తుల కథ ఇది. వాళ్ల పోరాటమంతా ఊరి చివరనున్న 2 టైర్ రీసైక్లింగ్ ఫ్యాక్టరీల మీదనే. శ్రీజీ మరియు మహేత్యా. గతంలో గ్రామస్తుల ఆందోళనలతో ఈ కంపెనీలపై చర్యలైతే తీసుకున్నారు. ఒకటి ఉత్పత్తి ఆపాలని, మరొకటిని పూర్తిగా మూసేయాలని ఆదేశాలిచ్చారు. అంతా సద్దుమణిగిందిలే అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఆగిపోయిన ఫ్యాక్టరీలలో ఒకటి మళ్లీ తెరుచుకోడానికి ప్రయత్నిస్తోంది. దీంతో ఆ ఊరిలో మళ్లీ భయం మొదలైంది. అసలక్కడ ఏం జరుగుతోందో లోతుగా అర్థం చేసుకోడానికి మన దగ్గర కొన్ని ఆధారాలున్నాయి. ఒకటి, ఒక మీడియా సంస్థ నేరుగా ఆ ఊరికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడి రాసిన ఒక రిపోర్ట్. రెండవది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే పీసీబీ జారీ చేసిన అధికారిక మూసివేత ఉత్తర్వులు. ఇక మూడోది, ఈ పాత టైర్ల వెనుక ఉన్న ఒక అంతర్జాతీయ కోణాన్ని బయటపెట్టే ఒక ఆసక్తికరమైన కథనం. వీటన్నింటినీ కలిపి చూసి ఈ కథలోని ముడులు విప్పుదాం. సరే, ఈ ఆధారాలన్నీ పక్కన పెడితే ముందుగా అసలు క్షేత్రస్థాయిలో అంటే కాటేపల్లిలో మనుషుల జీవితాలపై దీని ప్రభావం ఎలా ఉంది? కేవలం వాసన గురించేనా ఈ గొడవంతా, లేక అంతకంటే తీవ్రమైన సమస్య ఏమైనా ఉందా? పోరాటం అయ్యేది కాదేమో. ఇది వాళ్ల బతుకుల్ని రోజూ కాల్చుకు తింటున్న సమస్య. గ్రామస్తుల మాటల్లోనే చెప్పాలంటే, రాత్రిపూట వచ్చే ఆ ఘోరమైన వాసనకి కనీసం కంటినిండా నిద్రపోలేని పరిస్థితి. అమ్మో! పగలు కూడా ప్రశాంతంగా గాలి పీల్చుకోలేకపోతున్నారు. వింటుంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడి రిపోర్ట్లో ఒక విషయం చదివి నాకు చాలా ఆశ్చర్యమేసింది. పొలాల్లోకి పనికి వెళ్లాలంటే కూలీలు భయపడుతున్నారట. పంట పొలాల మీద, చెట్ల మీద నల్లటి మసి పేరుకుపోయిందట. చివరికి ఒక గ్రామస్థుడు చెప్పిన దాని ప్రకారం ఆ ప్రాంతంలోని కోతులు కూడా బొగ్గులా నల్లగా మారిపోయాయట. ఇది నిజమేనా? అవును, అది నిజం. అంటే ఆ మసి ప్రభావం మనుషులపైనే కాదు, పశువులు, జంతువులపై కూడా ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దారుణం. ఖచ్చితంగా. అది కేవలం చూడటానికి ఇబ్బందిగా ఉండే మసి కాదు, అది చాలా ప్రమాదకరమైన కార్బన్ బ్లాక్. ఈ కాలుష్యం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్తులు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ఒకాయన తన భార్య ఈ కాలుష్యం వల్లే చనిపోయిందని వాపోతుంటే, మరొకరు తన తండ్రి మంచం పట్టారని బాధపడుతున్నారు. అంటే ఇది కేవలం కాటేపల్లికే పరిమితం కాలేదా? లేదు, చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలోని చాడ, ముద్రేగూడెం లాంటి గ్రామాలకు కూడా ఈ సమస్య వ్యాపిస్తోందని వాళ్ల ఆవేదన. ఒక్క నిమిషం, అసలు ఈ ఫ్యాక్టరీలలో ఏం చేస్తారు? పాత టైర్ల నుండి ఇంత ప్రమాదకరమైన కాలుష్యం ఎలా వస్తుంది? ఈ ప్రక్రియను కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఈ పరిశ్రమలలో వాడే టెక్నాలజీని టైర్ పైరాలిసిస్ అంటారు. పైరాలిసిస్. అవును, ఇది వినడానికి పెద్ద సైన్స్ పదంలా ఉన్నా చాలా సింపుల్ ప్రాసెస్. పాత టైర్లను ఒక పెద్ద రియాక్టర్లో పెట్టి ఆక్సిజన్ లేకుండా విపరీతంగా వేడి చేస్తారు. అలా చేయడం వల్ల టైర్ ముక్కలైపోయి దాన్నుండి ఆయిల్, స్టీల్ వైర్ మరియు కార్బన్ బ్లాక్ అనే నల్లటి పొడి వేరవుతాయి. ఓకే, అయితే ఈ ప్రక్రియలో ప్రమాదం ఎక్కడుంది? ప్రమాదమంతా ఆ ప్రక్రియలోనే ఉంది. దాన్ని సరిగ్గా పూర్తి భద్రతా ప్రమాణాలతో చేయకపోతే అది చాలా డేంజరస్. ఆ వేడి చేసే క్రమంలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ లాంటి ఎన్నో విషవాయువులు బయటకొస్తాయి. ఇవి గాలిలో కలిస్తే ఊపిరితిత్తుల సమస్యల నుండి క్యాన్సర్ వరకు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి. అంత ప్రమాదకరమా? అవును. మన దగ్గర ఉన్న ఒక కథనం ప్రకారం ముంబై దగ్గర వాడా అనే ప్రాంతంలో ఇలాంటి ప్లాంట్లోనే పేలుడు జరిగి 4 చనిపోయారు. సో ఇవి ఎంత ప్రమాదకరమైనవో అర్థం చేసుకోవచ్చు. అంటే కాటేపల్లి గ్రామస్తుల భయానికి శాస్త్రీయ కారణాలు కూడా బలంగా ఉన్నాయన్నమాట. ఇంత ప్రమాదకరమైన పరిశ్రమలు నడపాలంటే ఖచ్చితంగా కఠినమైన నిబంధనలు ఉంటాయి కదా. మరి వాటిని ఈ కంపెనీలు పాటిస్తున్నాయా? బహుశా మన దగ్గరున్న ఈ పీసీబీ రిపోర్ట్ దానికి సమాధానం చెప్పొచ్చు. సమాధానం చెప్పడమే కాదు, అది కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. మహేత్యా ఇండస్ట్రీస్కు పీసీబీ జారీ చేసిన మూసివేత ఉత్తర్వులను చూస్తే వీళ్లు నిబంధనలను ఎంత దారుణంగా గాలికొదిలేశారో అర్థమవుతుంది. ఆ రిపోర్ట్లో ఉన్న కొన్ని ముఖ్యమైన ఉల్లంఘనల గురించి చెప్పండి. చాలా ఉన్నాయి. ఉదాహరణకు ముడిసరుకు అంటే పాత టైర్లున్నాయి గదా, ఉన్నాయి. వాటిని నిబంధనల ప్రకారం ఒక షెడ్డు లోపల భద్రపర్చాలి.
కాని వీళ్లు ఫ్యాక్టరీ బయట 6 బయట గుట్టలుగా పోశారు. ఓకే. ఇక రెండోది, పైరాలిసిస్ ప్రక్రియలో వచ్చే ప్రమాదకర వాయువులను సురక్షితంగా కాల్చివేయడానికి సరైన ఫ్లేరింగ్ సిస్టమ్ లేదు. ఫ్లేరింగ్ సిస్టమ్ అంటే? సింపుల్గా చెప్పాలంటే, ఆ విషవాయువులను నేరుగా గాలిలోకి వదలకుండా ఒక గొట్టం ద్వారా పైకి పంపి అక్కడ మంట పెట్టి కాల్చేయడం. దీనివల్ల వాటిలోని ప్రమాదకరమైన కెమికల్స్ చాలా వరకు విచ్ఛిన్నమవుతాయి. అది కూడా వీళ్లు సరిగ్గా ఏర్పాటు చేయలేదు. స్వయంగా ఫ్యాక్టరీని తనిఖీ చేసిన అధికారులే ఆ ప్రాంగణమంతా తీవ్రమైన దుర్వాసన ఉందని వాళ్ల రిపోర్ట్లో రాశారు. అంటే వాసన వస్తోందని గ్రామస్తులు చెప్పేది అక్షరాల నిజమని అధికారులే ఒప్పుకున్నట్టా? అవును. అంతేకాదు, ఇంకా చాలా తీవ్రమైన ఉల్లంఘనలు కూడా ఉన్నాయి. ఆ రిపోర్ట్లో నైట్రోజన్ పర్జింగ్ సిస్టమ్ లేదని స్పష్టంగా రాశారు. ఆ పేరు ఇంకాస్త టెక్నికల్గా ఉంది. అసలు అది ఎందుకు అంత ముఖ్యం? ఒక్క మాటలో చెప్పాలంటే, అది లేకపోవడమంటే ప్రెషర్ కుక్కర్కి సేఫ్టీ వాల్వ్ తీసేసి వంట చేసినట్లే. అంత ప్రమాదమా? అవును. పైరాలసిస్ రియాక్టర్ అనేది విపరీతమైన వేడి, పీడనంతో పనిచేస్తుంది. పొరపాటున అందులోకి కొంచెం ఆక్సిజన్ వెళ్ళినా అది ఒక బాంబులా పేలిపోయే ప్రమాదముంది. ఆ ప్రమాదాన్ని నివారించే కీలకమైన సేఫ్టీ వ్యవస్థే ఆ నైట్రోజన్ సిస్టమ్. అది కూడా లేదంటే వాళ్లు మనుషుల ప్రాణాలను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కార్బన్ మోనాక్సైడ్ లాంటి విషవాయువులను గుర్తించే సెన్సార్లు కూడా లేవు. ఇది నిజంగా దిగ్భ్రాంతి కలిగించే విషయం. అంటే ఒకవేళ ప్రమాదం జరిగితే తెలుసుకోవడానికి కూడా మార్గం లేదన్నమాట. మరి ఈ విషయాలన్నీ పీసీబీ నివేదికలో ఉన్నాయంటే గ్రామస్తుల ఆరోపణలకు అధికారికంగా ఒక ఆధారం దొరికినట్టే కదా? ఖచ్చితంగా. ఇంకా ముఖ్యంగా ఆ నివేదికలో గ్రామస్తుల ఫిర్యాదును కూడా ప్రస్తావించారు. వ్యవసాయ భూములు, నీటి వనరులకు దగ్గరలో ఈ పరిశ్రమలున్నాయని, నల్లటి మసి పంటల మీద పడి దిగుబడి తగ్గుతోందని, ఆ వాసన వల్ల కూలీలు పనిచేయడానికి రావట్లేదని గ్రామస్తులు చెప్పిన విషయాలను ఈ రిపోర్ట్ ప్రస్తావించడం ద్వారా వాళ్ల వాదనను పరోక్షంగా ధృవీకరించినట్టే. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉల్లంఘిస్తున్నారని అధికారిక నివేదికలే చెబుతున్నాయి. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని వాళ్లే రోడ్లమీదకొచ్చి పోరాడుతున్నారు. అయినా ఈ పరిశ్రమలు ఇంత ధైర్యంగా ఎలా నడుస్తున్నాయి? దీని వెనుక ఏమైనా ఉందా? గ్రామస్తులేమనుకుంటున్నారు? గ్రామస్తులు దీని వెనుక బలమైన రాజకీయ అండదండలున్నాయని బలంగా నమ్ముతున్నారు. ఓహ్! వారి ఆరోపణల ప్రకారం ఒక ఫ్యాక్టరీ యజమానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇక స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయ్యయ్య గ్రామానికి వచ్చినా ఈ ఫ్యాక్టరీలను శాశ్వతంగా మూయిస్తానని స్పష్టమైన హామీ ఇవ్వలేదని వారు చెబుతున్నారు. అంటే కేవలం అనుమానాలేనా, లేక వాళ్లకు ఎదురైన అనుభవాలు కూడా ఏమైనా ఉన్నాయా? అనుభవాలు కూడా ఉన్నాయి. తమ ఊరిని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిరసన తెలిపితే తమపైనే పోలీసులు కేసులు పెట్టారని వాపోతున్నారు. ఏఎస్పీ రమేష్ వంటి అధికారులు బెదిరించారని కూడా వాళ్లు చెబుతున్నారు. అయ్యో! తమ గోడును ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవడం లేదని, అంతా పరిశ్రమలకే ఒత్తాసు పలుకుతున్నారని వాళ్ల ఆవేదన. చివరికి వాళ్లను కాపాడాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అత్యంత అవినీతిమయమైనదని వాళ్లు ఆరోపించే పరిస్థితి వచ్చింది. ఇది వింటుంటే చాలా నిస్సహాయమైన పరిస్థితిలా అనిపిస్తోంది. నిజమే. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. దీన్ని కేవలం కాటేపల్లి అనే ఒక చిన్న ఊరి సమస్యగా చూడలేం. ఇదొక పెద్ద గ్లోబల్ నమూనాలో భాగం. మన దగ్గరున్న కథనం ప్రకారం యునైటెడ్ కింగ్డమ్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు తమ దేశంలో పేరుకుపోయిన లక్షలాది పాత టైర్ల వ్యర్థాలను రీసైక్లింగ్ పేరుతో భారతదేశం లాంటి దేశాలకు పంపిస్తున్నాయి. ఒక్క నిమిషం. అంటే వాళ్ల దేశంలో కాలుష్యం రాకుండా ఆ చెత్తను మన దేశానికి పంపిస్తున్నారా? సరిగ్గా అదే. దీన్నే కొంతమంది నిపుణులు వేస్ట్ కొలోనియలిజం అంటున్నారు. అంటే అభివృద్ధి చెందిన దేశాలు తమ చెత్తను, తమ కాలుష్యాన్ని, తమ సమస్యలను పేద వర్ధమాన దేశాల మీదకు నెట్టేయడం నమ్మశక్యంగా లేదు. మనింట్లో మనం మార్చే టైరు, యూకేలో ఒకరు పడేసే టైరు, సరైన నిబంధనలు, వాటిని అమలు చేసే చిత్తశుద్ధి లేని చోట ఒకని ప్రాణాల మీదకి ఎలా వస్తుందో చెప్పడానికి కాటేపల్లి ఒక సజీవ సాక్ష్యం. ఇక్కడ నిబంధనల అమల్లో ఉన్న లొసుగులను, రాజకీయ పలుకుబడిని ఆసరాగా చేసుకుని కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సరే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి వద్దాం. గ్రామస్తుల పోరాటంతో మహేతియా మూతపడింది. శ్రీజీ ఇండస్ట్రీస్ ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు వచ్చాయి. అంతా సద్దుమడిగింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు శ్రీజీ ఇండస్ట్రీస్ ఆ ఉత్పత్తి నిలిపివేత ఉత్తర్వులను రద్దు చేయమని దరఖాస్తు చేసుకుంది. ఈ రద్దు లేదా రివోకేషన్ దరఖాస్తు అంటే అసలు అర్థమేంటి?
మేము తప్పు చేశాం, సరిదిద్దుకుంటాం అని అడుగుతున్నారా? మంచి ప్రశ్న. సాధారణంగా రివోకేషన్ అంటే మేము నిబంధనల ప్రకారం అన్ని మార్పులు చేశాం, ఇక మాకు ఉత్పత్తి చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని కోరడం. కాని ఇక్కడ గ్రామస్తుల ఆరోపణలు వేరేలా ఉన్నాయి. వాస్తవానికి యాదాద్రి టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రకారం కాటేపల్లి గ్రామానికి ఒక మాస్టర్ ప్లాన్ లేదు. మాస్టర్ ప్లాన్ లేకపోవడం అనేది ఎందుకు ముఖ్యం ఇక్కడ? మాస్టర్ ప్లాన్ లేని చోట, ముఖ్యంగా వ్యవసాయ భూములకు దగ్గరగా ఇలాంటి పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలంటే నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయి. నివాస ప్రాంతాలకు, పర్యావరణానికి హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో అసలు ఈ ఫ్యాక్టరీకి గతంలో అనుమతి ఎలా ఇచ్చారన్నదే పెద్ద ప్రశ్న. ఇప్పుడు మళ్లీ అనుమతి ఇవ్వడం ఇంకా సంక్లిష్టమైన విషయం. అంతకంటే ఆందోళన కలిగించే విషయం మరొకటుంది. అధికారికంగా ఉత్పత్తి నిలిపివేత ఉత్తర్వులు అమలులో ఉన్నా కూడా శ్రీజీ పరిశ్రమలో మధ్యమధ్యలో రాత్రిపూట యంత్రాలు నడుపుతున్నారని, ఆ వాసన వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. ఇది నిజమైతే ఆ పరిశ్రమ యాజమాన్యానికి చట్టం పట్ల, అధికారుల పట్ల ఎంతటి నిర్లక్ష్యముందో చూపిస్తుంది. శ్రీజీ ఇండస్ట్రీస్ దరఖాస్తు ఇప్పుడు వ్యవస్థకు ఒక అగ్నిపరీక్ష లాంటిది. ఇన్ని ఉల్లంఘనలు, ప్రజల తీవ్ర వ్యతిరేకత, మాస్టర్ ప్లాన్ లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని పీసీబీ తన పాత ఉత్తర్వులకే కట్టుబడుతుందా లేక పరిశ్రమ ఒత్తిడికి తలొగ్గుతుందా అనేది చూడాలి. గ్రామస్తుల పోరాటం ముగిసిపోలేదు. ఇది చాలా కీలకమైన దశకు చేరుకుంది. కాబట్టి కాటేపల్లిలో మనం చూస్తున్నది ఇది. కాలుష్యంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న ఒక సమాజం, నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారికంగా రుజువైన పరిశ్రమలు, మరియు ప్రజల గొంతు కంటే పరిశ్రమల ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నట్లు కనిపిస్తున్న ఒక వ్యవస్థ. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి గ్రామస్తులు త్వరలోనే రిలే నిరాహార దీక్షలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం మన ముందు ఒక ప్రాథమికమైన కాని చాలా ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన పర్యావరణంలో ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. అది ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కుకు, పారిశ్రామిక ప్రయోజనాలకు మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు ఒక వ్యవస్థగా మనం ఎవరి వైపు నిలబడాలి? ప్రజలను రక్షించాల్సిన చట్టాలు, సంస్థలే విఫలమైనప్పుడు లేదా నిర్వీర్యం చేయబడినప్పుడు అంతిమ బాధ్యత ఎవరిది? ఇది కేవలం కాటేపల్లి గ్రామస్తులు మాత్రమే కాదు, మనమందరం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.